ఏ ఉపదేశానికి ఏ మనిషి కూడా పరిపూర్ణంగా లోబడి పరిపూర్ణంగా ఆయన మాటలను అనాయించుకుని దేవుని మాటలు మండుతున్న ఏలియా మాటకు కూడా లోబడిన వారు లేరు. మోసే చెబితేనా ఆ 40 రోజులు ఫాస్టింగ్ మోసే మాట కూడా తిరగబడిన వారు ఉన్నారు. కానీ లూకాసు వార్తలో యేసు ప్రభుల వారు మాట్లాడిన మాటలు ఎలాగున్నాయి తెలుసా? ఆయన దయగల మాటకు ప్రజలు ఎంతగానో వినుచుంది. హల్లెలూయా. మనము ఎప్పుడు ఏ స్పీకరు ఏ బోధను బోధించాడా అని చూస్తాం కదా. కానీ నేను ఎవరు మాట్లాడినా ఎవరిని దేవుడు వాడుకున్నా నా మనసులో ఉండే మాట ఒకటి, ప్రభువా నీవు మాట్లాడితే, హల్లెలూయా, నీవు మాట్లాడితే ఎలాగుంటుందో నాకు తెలుసు. నీవు ఎవరి ద్వారైనా ఎలాగైనా మాట్లాడగలవు. అలా మాట్లాడితే బాగుంటుంది కదా. లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వాక్యం, 4:22 లూకాసు వార్తలో. అసలు నీలాగానే బోధించి ఆ బోధ నీవు ప్రతి బిడ్డలో ఉండి మాట్లాడితే ఎంత బాగుంటుందో అది బాగా ధ్యానిస్తాను నేను ఎప్పుడు. కానీ అందుకే దైవ సేవకులు ఎక్కడ హృదయపములో ఉన్నటువంటి వారు వాక్యం చెప్తున్నప్పుడు కూడా ప్రార్థన చేసిన, ప్రభువా మీరు మాట్లాడండి. హల్లెలూయా. ప్రభు ఏం చెప్పినాడంటే, నేను మాట్లాడాలంటే వాళ్ళు నాలాంటి ప్రేమతో నింపబడి ఉంటేనే ఆ మాటలు వాళ్ళకి వెళుతాయి. హల్లెలూయా. పౌలు లాగనో, సెపెన్ లాగనో, యాకోబు యోహాన్ లాగనో, ఏలియా లాగనో, మోషే లాగనో ఎవరో ఒక తీరులో ఫలాని సేవకులు ఫలాని దైవ సేవకులు లాగనో మనం కొన్నిసార్లు నేను కూడా ఉపదేశించినప్పుడు 100% ప్రభులాగానే ఆయన నాలో ఉండి మాట్లాడి ఆయన అని ఎంతో ప్రయాసముతో ఎదురు చూస్తాను. కానీ ఆ పవర్ కరెక్ట్గా నా ప్రభు నాలో ఉండి క్లారిటీగా మాట్లాడేట్టుగా ఆ సమయము నాకు రాకపోవడానికి కొన్ని అడ్డంకులు ఉంటాయి. నాకు అర్థమైపోతుంది. ఆ దినము ఆయన నాలో నుండి మాట్లాడిన మాట ప్రతి క్షణము అది ప్రతి బిడ్డను ఆలోచించుకొని ఆయన సముఖములో ఆయన సారూప్యములో తీసుకొని వస్తుంది. అలా రావాలని ఎదురు చూస్తాను. కానీ అందరూ అలా ఉండరు కదా. ఎవరో ఒక దైవ సేవకుల లాగా వీళ్ళ బోధలు బోధిస్తారు కదా. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు మాట్లాడిన మాట ఎంతో దయగలిగిన మాట. చదువుదామా ఆ మాటను? ఎన్నోసార్లు చెప్పాను వాక్యం చదివేటప్పుడు మౌత్ పీస్ లో. 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, ఆయన కూడా సువార్తే చేస్తున్నాడు. ఆయన కూడా దేవుని రాజ్య సువార్తనే చేస్తున్నాడు. కానీ ఆయన దేవుని రాజ్య సువార్త చేస్తూ ఉండి దేవుని ప్రేమ ఏంటిదో తన నోటు నుండి జారేటువంటి ఆ దయగల మాటలు ఎలాంటివో అది మనిషి హృదయమును సొచ్చుకొని వెళ్ళిపోయినాయంట. హల్లెలూయా. ఎలాగున్నాయో మాటలు చదువుదాం. ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి. హల్లెలూయా. ఎలాగున్నాయో మాటలు. వీడు చేయబట్టి ప్రార్థన మొత్తం నాశనం అవుతుంది. ఆ దరిద్రుని మాట వినకు. పెద్ద సైతంగా ఉండదు వాని మీద. ఒక పాట పాడేది లేదు, ఏం చేసింది లేదు. ఇప్పుడు ఉన్న వాక్యం చెడకూడదు, మన సైతంగానే వెళ్ళకూడదు. నువ్వు విను వాక్యం. ఎక్కడి నుంచి కదిలినావు అనుకో అయిపోద్ది నీ పని. నువ్వు వాళ్ళ భక్తుడి కాదు, వాళ్ళ మాట వినడానికి. చూడు, ఏం బోధిస్తాడా, ఏమొస్తుందా, రోగాలు బాగా చేసుకున్నావా, సమస్యలు తీర్చుకుందామా, ఇలాంటి ఆలోచనలు లేవట ప్రజలకు. ఏమున్నట వాళ్ళకు? ఆయన నోటు నుండి దయగల మాటలు వస్తుంటే ఆ మాటలు విని మైమరిచిపోయారు. హల్లెలూయా కదా. ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడి, ఈయన యేసేపు కుమారుడు కాడా
ఆ, అని చెప్పుకొనుచుండగా ఆ, ఆయన వారిని చూచి, ఆ, వైద్యుడా, ఉమ్, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము ఆ, అను సామెత చెప్పి, ఆ, కపెర్నహూములో ఏ కార్యములు నువ్వు చేసితివని ఆ, మేము వింటిమో ఆ. ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయమని ఆ. మీరు నాతో నిశ్చయముగా చెప్పుదుర నేను. ఆ. మరియు ఆ. ఆయన ఏ ప్రవక్తయు ఆ. స్వదేశమందు హితుడు కానని ఆ. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. చూడండి, యేసయ్య నోటి నుండి ఎంతో దయగల మాటలు వస్తున్నాయి కదా. ఆ మాటలు వినడానికి యేసు ప్రభుల వారు ఆ గలిలయ ప్రాంతములో అన్ని ప్రాంతాల్లో సంచారం చేస్తూ ఉన్నప్పటికీ ఆయనలో ఉన్న దయనీయమైన మాటలకు అనేక ప్రజలు ముగ్ధులై ఆయన సువార్త సేవకు లోబడినారు. మరి ఇప్పుడు చేస్తున్న సువార్తలు, ఇప్పుడు చేస్తున్న పరిచారము, ఇప్పుడు చేస్తున్న సేవ ఎలాగుందంటే, దేవుడు మాతో మాట్లాడాలి, దేవుని ద్వారా మా జీవితాలు మా దయనీయంగా మారాలి, మేము ఆయన రాజ్యాన్ని చూడాలన్నట్టుగా లేరు ప్రజలు. అందుకే కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఆయన ఎంత దయగలిగిన మాటలు అందించినప్పటికీ ఆయనకు అగేష్టిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అంతే, ఈ లోకం అలాంటిది. అయితే దేవుడు నాకు నిన్నటి రోజున తెలియపరిచిన వాక్యం ఏంటంటే, ఒకసారి మనం ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మొదటి తెస్సలోనికీయులకు 1వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభువు నాకు చెప్పింది ఏంటంటే, నా పని చేసేటప్పుడు, నా సేవ చేసేటప్పుడు, నా గురించే సభలు పెడుతున్నారు కదా, నా గురించి మినిస్ట్రీ నడిపిస్తున్నారు కదా, నా గురించి ఎన్నో కష్టాలు పడుతున్నారు వీళ్ళు, బాగానే ఉంది. కానీ అలా కష్టపడుతూ అలా కష్టపడుతూ శ్రమపడుతూ ముందుకెళ్తున్న వారిలో ఈ గుణలక్షణాలు ఉండాలి. ఈ బిట్స్ ప్రతి బిడ్డ జీవితంలో ఉండాలి. చదవండి, ఏమని ఉన్నాయి అక్కడ. 1వ అధ్యాయం, 1 తెస్సలోనికీయులకు 1వ అధ్యాయం 2వ వాక్యం చదవాలి గట్టిగా. విశ్వాసంతో కూడిన మీ పనిని ఏమంటున్నాడు? మనం దేవుని పని చేసినప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా దేవుని పని జరగాలి అనే విశ్వాసముతో చేయాలంట. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని అడ్డంకులు వచ్చినా దేవుని పని మన పట్ల నెరవేరుతుంది. దేవుని పని చేసే వారికి ఏముండాలంటే, ఫస్ట్ బిట్టు విశ్వాసం ఉండాలి. అదే చెప్తూ ఉన్నాడు దైవజనుడు పరిశుద్ధాత్ముడు. ఏమంటున్నాడు? విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. ప్రయాసం అంటే ప్రేమతో ఒక కోతిలా కరిగిపోవాలంట. నువ్వు ఏ పని చేసినా ప్రేమతోటి, అమ్మ, నాన్న, అక్క, చెల్లె, ఆ దయగల మాటలు యేసుక్రీస్తు నోటి నుండి వచ్చినప్పుడు అనేకులు వారి జీవితంలో ఆ ప్రేమానుభూతి చేత 3 దినముల వరకు అక్కడి నుండి వెళ్ళలేదు. వాళ్ళు తిండి మర్చిపోయారు. 3 దినాలు అక్కడే నిద్రపోయారు, అక్కడే ఉన్నారు. 3 రోజులు అక్కడే మర్చిపోయారు. మన వాళ్ళు బోర్డులు పెడతారు, ఒక్కరోజు మర్చిపోండి అని కదా. ఆయన 3 రోజులు మర్పించాడు ఆయన లోకాన్ని. హల్లెలూయా. దేవునితో, దేవుని సహవాసంలో ఉంటే మనం లోకాన్ని మర్చిపోయినట్టుగా నిమగ్నం అయిపోవడమే నిజమైన భక్తి. ప్రయాసము దేనికి? నువ్వు విశ్వాసముతో కష్టపడుతూ దేవుని పని చేస్తూ ఉన్నావు కదా, బాగానే ఉంది. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ప్రేమతో కూడినటువంటి మీ ప్రయాసమును, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. నిరీక్షణ అంటే కొన్నిసార్లు మనకి ఏదైనా దొరుకుతుంది అనుకుంటాం, దొరకలేం. పాటలు పాడడానికి అవకాశం ఉండదు, వాక్యం చెప్పడానికి అవకాశం ఉండదు, ఏది చేద్దామన్నా కొన్ని సమయాల్లో అప్పుడు మనకు ఓర్పు అనేది పోతుంది. అప్పుడు చేసేవాడు ఆల్రెడీగా నిన్నటి రోజున పాట పాడుతుంటే ఆ పాట మధ్యలోనే అక్కడ రీసౌండ్ పెట్టేశారు. ప్రార్థన చేస్తుంటే మధ్యలో కట్ అయిపోయింది. ఎన్ని ఆటంకాలంటే నాకు ముందే చెప్పాడు, నువ్వు అక్కడ అడుగుపెట్టి అక్కడ నా విషయాలు నీ ద్వారా నేను అక్కడికి వచ్చినానంటే ఖచ్చితంగా ఆటంకాలు సాతాను కలిగి. ఓర్పుతో కూర్చో, ఓర్పుతో నిలబడు. ఓర్పు అనేది ఏంటిదో, ఎలాంటిదో. గొప్పవాడు అంటే ప్రతిదానికి ఏగేసుకొని పారిపోయి ఆగమాగమవుడు కాదు, ఓర్పుతో ఉండాలి. ఒక మంచి మాటలు, ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో అవే నాకు వాక్యం ఏది బోధించమంటే అక్కడ అదే జరిగింది. అందుకనే ఏమన్నాడు, ఓర్పుతో కూడిన
నిరీక్షణతో కూడిన ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం ఇప్పుడు చూడండి, చేసుకుంటూ. వాళ్ళు ఎంత పెద్ద మినిస్ట్రీ నడిపిస్తున్నప్పటికీ పదే 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 వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నారంట. మా పరిచర్యకి ఏంటి, మా జీవితంలో అనుభవం ఏంటిదంటే విశ్వాసముతో కూడిన పని మా మినిస్ట్రీని ముందుకు నడిపించింది. గట్టిగా స్తోత్రం చెబుతాం, హల్లెలూయా. మళ్ళా ప్రేమతో కూడిన ప్రయాసం. ఇంత ప్రయాసపడుతూ ఉన్నామా, దాంట్లో ప్రేమే కనబడింది. ఆ ప్రేమతో మా మినిస్ట్రీలో ఒక మంచి విజయం కలిగింది. అది వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారంట దేవుని దగ్గర. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? తర్వాత ఏమంటున్నాడు, నిరీక్షణతో కూడిన ఓర్పు. ఒక రోజు కాకుంటే ఒక రోజు దేవుడు మమ్మల్ని ఏదో ఒక రోజున నిలబెడతాడు. మా ద్వారా పాటలు, నా ద్వారా ప్రార్థన. అయితే దేవుడు నా ద్వారానే స్టార్ట్ చేసి ఏదైనా చేద్దాం అంటే వాళ్ళు అడగాలి, పాట పాడాలి నానా అని అడగాలి. ఏదైనా రికమెండేషన్ చేస్తేనే వాళ్ళు చేస్తారు, లేకుంటే వాళ్ళు ఏది బిట్టిస్తే అదే మనం చేయాలి. ఇంకా మనం నడిపించడానికి అక్కడ ఏమి, ఇక్కడ మనకు నడుస్తుంది. మనం ఏదైనా చేయాలంటే హల్లెలూయా. కానీ మీరు కొత్త నిబంధన సంఘంలో చూసారా, 14వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమంటే తెలుసా, మీకు ఎవరైనా భాషలు మాట్లాడంటే మాట్లాడండి. మా రికమెండేషన్, మా పెత్తనాలు ఏమి ఉండదు. ఎవరైనా పరిచయం ప్రవచనం చెప్పాలని మీకు దేవుడు ప్రేరేపించాడా, మీరు ప్రవచనం చెప్పేయండి. చూడండి, ఆదిమ సంఘం అప్పుడున్న సంఘానికి ఇప్పుడున్న సంఘానికి ఎంత డిఫరెన్స్ అంటే, ఇప్పుడు ఎవరైనా కంట్రోల్ చేసి నడిపిస్తారేమో కానీ అక్కడ పరిశుద్ధాత్మ దేవుడే సంఘానికి నిలయంగా ఉన్నాడు. అందుకే ఎవరికి ఓర్పు లేదో దానికి ఓర్పునిచ్చి మినిస్ట్రీ నడిపించాడు. ఎవరు ప్రయాసపడాలో ఆ ప్రయాసంలో ప్రేమను రగిలించాడు. ఎవరు అవిశ్వాసంగా దేవుని పని ముందు తీసుకోవాలని వెనకబడిపోయే వాళ్ళు విశ్వాసాన్ని కలిగించాడు. అవి జ్ఞాపకము చేసుకుంటూ దేవుని సన్నిధిలో దైవ సేవకులు ఏం చేస్తున్నట, కృతజ్ఞత స్తోత్రాలతో కీర్తించి ఘనపరతులు. నూతన మార్గములో నన్ను నడిచిన యేసయ్యా, నూతన మార్గములో నన్ను నడిచిన యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, అంత్యకాల అభిషేకమే. ఇరవై 26వ వాక్యం 14వ వాక్యము 14వ అధ్యాయం 1 కొరింథీ 26వ వాక్యం మనం చూసినట్లయితే,
పౌలు చెప్తూ ఆయన ద్వారా దేవుడు బయలు, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏం జరుగుతుంది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవల్లని ఉన్నాడు, మరి ఒకడు బోధించాలని ఉన్నాడు, మరి ఒక్కడు తనకు బయలుపరచబడింది ప్రకటన చేయాలనుకుంటున్నాడు, మరి ఒకడు భాషలతో మాట్లాడాలనుకుంటున్నాడు, మరి ఒకడు అర్థం చెప్పాలని ఎదురు చూస్తున్నాడు. సమస్తము క్షేమాభివృద్ధి కలుగుటకై జరుగనీయుడి. అంటే ఎవరికి దేవుని ఆత్మ ప్రేరేపణ వస్తే వాడు ఖచ్చితంగా సంఘక్షేమాభివృద్ధి కొరకు దేవుడు ఏది వెల్లడిపరిస్తే అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ద మినిస్ట్రీ ఆపరేటర్ ఓన్లీ హోలీ స్పిరిట్. మనం ఎక్కడ పెట్టినా అక్కడ అవసర మందిరంలో కానీ బయట కానీ ఏమంటారు, ముఖ్య ప్రసంగికుడు పరిశుద్ధాత్ముడు అంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే ఎలాగుంటుంది తెలుసా? హల్లెలూయా. ఎలాగుంటుంది? మన జీవితంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నీ అనుభవంలో ఉంటే ఒక మాట చెప్పి ఎలా ఉంటుంది? మెల్లని చల్లని స్వరము యేసయ్యది, అల్లకల్లో ఆయన మాట్లాడితే అన్ని నిమ్మలమైపోతాయి. అందరి హృదయాలు వేధించి రుగ్మలతో వీరులతో ఉన్న వారి హృదయ ప్రాణాత్మ శరీరాలు ఆత్మ చేత నింపబడి అలమటిస్తూ ఘోషిస్తూ ఆయనే నా దేవుడని ఆయనకు మహిమ కీర్తి చెల్లించేటట్టుగా ఉంటది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే అప్పుడు మనం చెప్పగలుగుతాం, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడే తప్ప ఇంకెవరు ఇక్కడ మాట్లాడలేదు. అందుకే ఆయన దయగల మాటలు వినడానికి ఎగబడినారట జనాలు. ఇప్పుడు మనం చూడండి, ఒకరోజు మీటింగ్ వస్తే 2 రోజులకు వాడు రాడు. ఏమైందిరా, ఏందన్నా చెప్పింది సుట్ట పట్టుకొని కొట్టి నా ఎటుకలను విసిపోయినాయి. ఎంతకన్నా వినాలి వాడు చెప్పేది ఆ మైండ్ ఖరాబ్ అయిపోయింది. ఏదో ఓదార్పు లేదు, సమాధానం లేదు, శాంతి లేదు. నువ్వేమో దేవా నీవే మాట్లాడమన్నావు, కానీ నీ మాటలు ఎక్కడ వినబోటట్టున్నది. అందుకే బిడ్డలారా, మీకు ఎప్పుడు చెప్తాను, మీ మందిరానికి వస్తే అయ్యా దైవజనులు మొత్తం నువ్వే మాట్లాడాలని ఉంటుంది, మేము మాత్రం ఏం చెప్తే ఏమవుతుంది, ఎవరు ఏదో ఒకటి వింటే వెళ్ళిపోతామనే బుద్ధులు మీకు కూడా ఉండకూడదు. ఎప్పుడు ప్రార్థన జరిగిన ప్రభు ఈరోజు నాతో నువ్వు మాట్లాడాలా, ప్రైజ్ లా, ఈరోజు నన్ను నీ మాటలు చేత ఓదార్చాలా. ఇక మనం ఎప్పుడు కూడా అలాగుండాలి. అందుకనే దేవుడు సంఘములో ఏ కార్యం జరిగించింది పౌలు గ్రహించి చెప్తున్నాడు. ఒకటి విశ్వాసముతో కూడిన పని కనిపించింది, అది పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాడని గ్రహించాడు. మినిస్ట్రీ డెవలప్మెంట్ కావడానికి ప్రేమతో కూడిన ప్రయాసం కనబడింది, అది పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాడని గమనించాడు. నిరీక్షణతో జరిగిన ఓర్పు కనిపించింది, అది పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాడని చూశాడు. అబ్బా ప్రభువా, ఈ దృశ్యం ఇవే ఒక హై లెవెల్కి తీసుకెళ్ళే వచ్చి నేను మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు అంతవేళ మర్చిపోయిన వాడు కాదు. మనం చూడండి ఎంత పాటలు పాడా మన రోజున పీటర్ వాళ్ళ ఇంట్లో, ఎంత అసలు అది ఇప్పటికీ మర్చిపోబుద్ధి కావట్లేదు. ఆ పాటలు ఏంటివి, ఆ వాక్యం ఏంటిది తలుచుకుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు ఎంత నింపిపోతున్నాడంటే ప్రభువా, అసలు ఎందుకు ఇంత మంచి ఆరాధన జరిగించాడండి సంతోషం. ఎందుకంటే సండే పునరుద్ధాన దినము 2వ ఆరాధన అక్కడ జరిగింది. నేను ఊహించలే, కానీ ఆ మాటలు నిజంగా మంచి ఫలాలు ఫలించకుంటే మా జీవితం ఏంటిది? అసలు ఓదార్పు, నిరీక్షణ, అతకబడిన ఆయన ప్రేమ, ఒక్కొక్క మాట ఒక్కొక్క కత్తిర దూసుకుపోయిన ప్రతి మనిషి ప్రాణాత్మ శరీరంలో. హల్లెలూయా. అది దేవుడు మాట్లాడాలంటే. అందుకనే 3 దినముల వరకు ప్రజలు ఏమీ తినలేదంట. హల్లెలూయా. వాళ్ళకి తిండి ధ్యాస లేదు, నీళ్ళ ధ్యాస లేదు, ఏది లేదు కదా. మనం మీటింగ్ అయిపోగానే మీకు విందు ఉంది రండి అంటే, మీటింగ్లో వచ్చిన వాళ్ళందరికీ అన్నం కూరలు పెడితే అప్పుల పాలు ఆవుంటికి మీటింగ్ అందరికీ అన్నం కూర వండి పెడతారు. ఎవరన్నా ఎక్కడ పిచ్చోళ్ళు అయితే చౌకుల కంటే పెడితే దానికి వాడతా ఉంది. 5 లక్షల మంది వస్తారు, పెడతాం అందరికీ. అది నువ్వు చూపించే తెలివి, జ్ఞానం, ప్రేమ కావచ్చు, కానీ యేసే అలా కాదు. ఫస్ట్ ఆయన ప్రేమను తన హృదయాన్ని చీల్చి
దయగలిగిన తండ్రి ఎంత కనికరం గలవాడో, ఆయన మాటలు ఎంత మితిలేనివో అవి చెబుతుంటే ఈర్ష్యాపగా దేశంతో రగులుతున్న వారికి మంటలు పుట్టి అక్కడ ఆయనకు తక్కువ చూపు చూసి ఆయనకు అవమానపరిచాడు. అందుకని ప్రవక్త తన స్వదేశంలో ఘనహీనుడు తప్ప ఎక్కడ కాదు అని చెప్పాడు. ఆయన మాటకు ప్రజలందరూ ఆయన వైపు మొగ్గు చూపుతుంటే వాళ్ళకు మంటలు లేచినాయంట. హల్లెలూయా. సాతాను గారు ఎక్కడ పోయినా ఆటంకాలు ఎందుకు పెట్టారో తెలుసా? నేను మాట్లాడితే వారి హృదయ ప్రాణాత్మ దేహాలు దేవుని చేరుకుంటాయో మనకి తెలుసు. ఒకసారి గన్పూర్లో ఏసన్న గారు మీటింగ్ పెట్టి దేవుడు ఆయన ద్వారా మాట్లాడుకుంటే ఒక భాష రాకుండా భాషలాడు పాట్ 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 పాడుకుంటే బాగా డిస్టర్బ్ చేస్తుంది. చెట్టు కట్టేనా వేకని చెప్పాడు. అసలు ఇంక వచ్చి ఎందుకన్నా అలా చెప్తున్నావు? ఆత్మ కాదురా, నాలో దేవుడు మాట్లాడుతున్న మాటలు డిస్టర్బ్ చేయాలని సాతాను ఆమెలో తురవబడ్డాడు. నిజంగా నేను ఎన్నోసార్లు ఏసన్న గారి ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు నిశ్శబ్దంగా అసలు ఏ అల్లరి జరుగుతుంది, చాలా ఆయన మాటలు చాలా మంచిగా అనిపిస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ఎంతో కొత్త నేను సంతోషపడిన వాడిని. కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఏముండదు, జోకులు నవ్వుడు, ఈ తిండి భజనే ఎక్కువ. నేను ఏ బిడ్డలను కించపరచాలి, బాధ పెట్టాలి నా ఉద్దేశం కాదు. కానీ నా ప్రభు నోట నుండి వచ్చే మాటలు వింటే ఎక్కడో దిక్కుమాలినాళ్ళం, ఎక్కడో వెళ్ళిపోతాం, ఏ నిరీక్షణ ఉండదు, ఏం చేయాలో తెలియదు. కానీ ఆయన మాట్లాడితే మనకు అవే జ్ఞాపకాలు. ప్రైజ్ ది లార్డ్. మనం పడుకున్న లేచిన ఆ మాటలు మళ్ళీ 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 రిపీట్ 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 రిపీట్. ప్రజలకు అర్థం కాల, వాళ్ళ ఇల్లు సోయలేదు, వాళ్ళ పిల్లలు సోయలేదు. 3 రోజులు ఎక్కడున్నారు వాళ్ళు? కూర్చునే వాళ్ళకు బండల మీద కూర్చున్నారు వాళ్ళు. చెట్లలో కూర్చున్నారు. ఎక్కడున్నారు? ఇప్పుడు పెయిన్స్ రోగాలతో బలహీనతో ఉన్న వాళ్ళకు కుర్చీలు వేయద్దని కాదు, వేయాలి. బలహీనులకి దైవ సేవకులకి తప్పేం కాదు. కానీ జనరేషన్ ఇలా మారిపోయింది. కానీ యేసయ్య మహిమలో వెళ్ళిపోయిన వారు ఎక్కడున్నారంట? వాళ్ళందరూ పోయి బండల మీద కూర్చున్నారు. తిండి లేదు, ఆకలి దప్పికెళ్ళేవు, ఏమి లేదు, మర్చిపోయారు. ప్రజలో అందుకే అక్కడ ఉన్న వాళ్ళకి ఏం పుట్టిందంటే మంట పుట్టింది. నాయనా ఈయన పాడినా మాట్లాడినా ఏది చేసినా ఎక్కడ మాకేమవుతుందో ఏమోనని భయం. ప్రజలో ఆయన మాట్లాడాడు అనుకో, అల్లకల్లోలం ఏమైపోతుందంట? శాంతి. హల్లెలూయా. అందుకని దేవుడు మనతో ఉండడమే గొప్పతనం బిడ్డలారా. మనం ఎప్పుడు కూడా అల్లకల్లోలం వైపు చూస్తాం. అందుకే నువ్వెప్పుడు మినిస్ట్రీ ముందుకు నడిపాలనుకున్నప్పుడు దేవుడు నీకు ఏమంటాడు తెలుసా? నువ్వు విశ్వాసంతో మినిస్ట్రీని ముందుకు తీసుకోగలుగుతావు. ఎంత తుఫాన్ వచ్చినా ప్రభువా నా వల్ల అవుతుందా? మనకు భయం వేస్తుంది ఒక్కొక్కసారి కదా. ఇంతవరకు నడిపించాను కానీ ఇప్పుడు నా వల్ల అవుతుందో? మన కుటుంబం కానీ మన మినిస్ట్రీ కానీ మేము నడవలేమయ్యా మీ పరిచర్యలో, ఇక మేము వేరే సంఘానికి వెళ్ళిపోతాం కానీ మా వల్ల కాదు, అంత ఆగమవుతాం. మరి ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడినాడు, చిన్న మందా భయపడకు, చిన్నదోనే పెద్ద తుఫాను. కానీ నేను చిన్నదోనే కదా అంటావు, కానీ ఆ చిన్నదోనేలోనే పెద్ద తుఫాను. ఉండి మనమే అలకల్లో అయిపోతాం. ఎందుకు ఇలా జరిగిందంటే సాతానుకు తెలుసు, యేసు ప్రభు నిద్రిస్తున్న ధోని. హల్లెలూయా. యేసు ప్రభు ఉండే ప్రాంగణం అల్లకల్లులో ఆయన బాపి సమాధానం ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంత ఆరాధన చేస్తుంటే, ఇంత స్తుతి చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఎందుకు పని చేయట్లేదంటే ఆపరేటర్ వేరే వ్యక్తి ఎవరో నడిపించాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పరిచర్య నడవాలంటే మనం ఏమని ప్రార్థించాలి తెలుసా? హూ ఈజ్ ఆపరేటర్? అందుకని ఏమంటాడు అక్కడ? ఎవడు పాడాలనుకుంటున్నాడు. నేను ఎప్పుడు కూడా మినిస్ట్రీలో ఫస్టే చెప్తా, అందరిని అడుగుతా. ఈ దేవతలు అయితే కొన్ని కళ్ళు కంటాయి, చెరుపులో కళ్ళు కంటాయి, కెరుపులో విధం కళ్ళు కంటాయి. ఇద్దరు దేవతలు ఇవి, జెంట్స్ దేవుళ్ళే, లేడీస్ దేవతలే. నేను వాళ్ళకి చెప్తాను, నేను వాళ్ళని అడుగుతాం, మరి ఇది ఎలా ముందుకు నడిపిస్తాం రా అని అడిగితే వాళ్ళు ఏం చేద్దాం తెలుసా? గుర్రాలెక్కి తిరుగుతారు. ఇక వాడు రాజు ఎక్కి వాడు మైసూరు మహారాణి లెక్క అవుతుంది, వీడేమో మైసూరు మహారాజు లెక్క తయారవుతాడు. కానీ ఎందుకు పనికిరాని నన్నెందుకు దైవజనం అడిగాడని వీళ్ళకి ఆలోచన రాదు. చూడండి, చాప ముక్కలు లేవు. యేసుప్రభుల వారు తండ్రి ఇప్పుడు నేను ఏం చేయాలని పరలోకంలో పైన చూసి చెప్పిండా? ఎవరిని అడుగుతున్నాడు? పక్కన
ఫిలిప్పును అడుగుతున్నాడు, మీ దగ్గర ఏ చేపలున్నాయో చెప్పు. ప్రైజ్ ది లార్డ్. ఏంటిది? 5 రొట్లు 2 చేపలు, ఇవి ఏమైనా పనికొచ్చేటియా? వీటి ద్వారా బోధకుడు ఏం చేస్తాడు కావచ్చు? ఇవి సరిపోవు కదా బ్రహ్మా. ఇక ఇదే మనం ఇచ్చే జవాబు. హల్లెలూయా. అదే మాటను ఆ యొక్క పరిశీలన శాస్త్రం గురించి చెప్తాడు ఆయన. పులిసిన పిండి గురించి చెప్తుంటే ఆయన ముక్కల గురించి ఆలోచిస్తారు శిష్యులు. గమనించండి, మీరందరూ కూడా పనికిరాని వాళ్ళే. ఒక దైవజనుడు, బిడ్డ దీన్ని ఎలా చేద్దాం, చర్చ్ అంతా నీదేరా, మందిరం అంతా నీదేరా, పరిచర్య అంతా నీదేరా అన్నాడంటే నీ గుండెల్లో గుబులు పుట్టాలి. వామ్మో నాది అనగానే మీలోకి ఏం రావాలి తెలుసా? భయం రావాలి. అంటే ఈ పరిచర్య మొత్తం నేను ఒక్కదానే నా భుజం మీద వేసుకొని పోవాలా? నా వల్ల అయ్యే పనేనా? అవుతుంది. హల్లెలూయా. ఎలాగైతే చెప్పు? విశ్వాసము ద్వారా, ప్రేమ ద్వారా, ఓర్పు ద్వారా. హల్లెలూయా. అయితే వీటన్నిటికీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు నీది అంటే మనకు ఒక డౌట్ వస్తుంది. ఇప్పుడు అదే కదా శోధన. ఏమంటా అన్న ఈ పరిచర్య అంతా నీది అంటాడు అంటే మాకు లేదా? పిచ్చోళ్ళారా, నీదంటే నీకైతే, నీదంటే నీకైతే. కానీ నీది అనగా నీకు రావాల్సింది తెలుసా? బాధ్యత. హల్లెలూయా. అవును, నా సంఘాన్ని నేను నడిపించాలంటే నా దగ్గర పిల్ల బచ్చాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒకళ్ళు ఏడిపిస్తారు, ఒకళ్ళు బాధ పెడతారు, ఒకళ్ళు గురుగుతారు, ఒకళ్ళు సనుగుతారు. ఇది ఇంతమందిని ఎలా తీసుకొని పోవాలి ప్రభువా? అప్పుడే నువ్వు పాడాలి. నాలో ఉన్న నారాజు అద్వితీయుడే, నన్ను ఎన్నడూ విడువని సర్వశక్తుడే. నాలో ఉన్న నారాజు అద్వితీయుడే, నన్ను ఎన్నడూ విడువని సర్వశక్తుడే. అండమానులోనా, అండమాన్ దీవిలో ఎవరుంటారు? నికోబారు ఎలా ఉంటుంది? దాని హిస్టరీ తెలుసుకో. నీకేమన్నా నువ్వు నడిపిస్తావురా అనగానే అప్పుడు వాడాలి నువ్వు. ఏంటిది? నాలో ఉన్నా నారా, నా జ్ఞానం ఉన్నా లేకపోయినా. మీ కొరంతీలకు మొదటి అధ్యాయం చూసారా? 24వ వాక్యం అదేముంటది? ఆయన ప్రియులారా, ఆయన మనం పిలిచినప్పుడు ఎంసీఏ చేసిన వాళ్ళని పిలవలేదు, బీఈడీ చేసిన వాళ్ళని పిలవలేదు, బీ ఫార్మసీ చేసిన వాళ్ళని పిలవలేదు. ఎవరిని పిలిచారట తెలుసా? విద్య లేని వారిని, ఎందుకు పనికిరాని వారిని. పిచ్చోడు అల్లం వేర అంటే బెల్లం తెచ్చేటోడు, వాడిని పిలిచాడు దీన్ని. వాడికి అల్లం వేర అంటే వాడు బెల్లం తీసుకొని వస్తాడు. ఏమి విన్నావురా అంటే ఒకడు చెప్తే ఒకడు చెప్తాడు. అందుకేనా నా వల్ల కాదు, నీ వల్ల కాదు అనే మాట ఏం తెలుసా? విశ్వాసం లేని మాట. నీలాంటి పిచ్చోడే దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. కానీ అలా వాడుకోవాలంటే నీళ్ళు ఉండాలి చెప్పు? విశ్వాసము, ప్రేమ. దేవుడేమో నా బిడ్డలు ఇంతవరకు ఈ పరిచర్యను ప్రేమతో విశ్వాసంతో నడిపించారు. నేనే వారిలో నుండి కార్యసిద్ధి కలిగజేయువాడు ఎవడు? ఆయనే కదా. ప్రైజ్ ది లార్డ్. అందుకే మినిస్ట్రీ ఎప్పుడైనా ఫుల్ క్లారిటీగా ఈ పరిచర్య చివరి దాకా నడవాలంటే ఈ క్వాలిఫికేషన్ మనకు ఉండాలి. దాని విషయంలో మనము మానక కృతజ్ఞతాస్తుతులు. మనం వెళ్తూ 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 ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాం. గతం 2023, 22, 21, 19, 2000 ఇట్లా వెనకకి వెళ్ళిపో. అప్పుడు నేను 9 వరకు పోగానే నాకు మా జోసఫ్ ఎవరు గుర్తుపడతాను. వాళ్ళ చేతులని పచ్చి పుండ్లు, ఎక్కడ చూసినా పుండ్లే. నాకు అది గుర్తుకొస్తుంది. ప్రభువా
ఆ గతంలో ఉన్న జీవితాన్ని ఇంత నీటిగా ఇంత పరిశుద్ధంగా బిడ్డను కాపాడు. వాని పన్నే ఇరగొట్టారు. వాడు పెద్ద డాన్ టూ. ఎస్, వానిలో ఉన్న డాని గారు వాని దాంట్లో గింత కూడా కాదు, అంత డేంజర్ ఫెలో వాడు. ఎలా మార్చావు నువ్వు? హల్లెలూయా. చూడండి, మన గతం అంతా డేంజర్ ఫెలో కదా, అయితే దేవుడు కడు దీనులుగా మనల్ని ఉంచాడు. ఎందుకు పనికిరాని వారిగా ఉంచాడు. అయితే దేవుడు ఏమన్నా తెలుసా, నీ గతం అంతా గుర్తు తెచ్చుకో. అంతటి జీవితాన్ని ఒక మంచి కొన ప్రమాణముతో మార్చుకుంటూ వచ్చిన నేను విశ్వాసముతో నువ్వు మినిస్ట్రీ నడిపిస్తే నీ ద్వారా ఒక అంచులకు నేను చేరుస్తాను. నీ ప్రేమ ప్రయాసం ఏందో ఈ లోకానికి తెలియపరుస్తాను. నిరీక్షణతో కలిగిన నీ ఓర్పు ఏందో, ఆ ఓర్పు ద్వారా నువ్వు ఎలా పరిచర్యం చేస్తావో నేను ఈ లోకానికి చూపిస్తాను అంటున్నాడు దేవుడు ఈ రోజున. కాబట్టి బిడ్డలారా, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు ఎవరు సహాయం చేయలేదు, నాతో ఎవరు లేరు, నాకెవరు ఆదరించరు, ఉద్ధరించరని ఎప్పుడు కూడా మనము ఎవ్వరి వైపు చూడద్దు. నాలో ఉన్న నా రాజు అద్వితీయుడే, ఆయన నన్ను ఇంతవరకు నడిపించాడు. పాటలు పాడాలన్నా పాడిస్తారు, వాక్యం చెప్పుకున్నా చెప్పిస్తాడు, అన్నీ చేయగలుగుతాడు. కానీ నేనెప్పుడు క్షేమాభివృద్ధి కొరికి. అందుకే మిమ్మల్ని ఎవడైనా అక్క అనగానే నువ్వెందుకు సుఖగా అయిపోవద్దు, అన్న అనగానే నువ్వు సున్నం కొట్టిన పంది గున్నగా మారిపోవద్దు. అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్హత లేని నాకు పాట పాడమంటున్నాడు, సేవ చేయమంటున్నాడు. అసలు నా వల్ల ఏ కాదు. నన్ను అడుగుతున్నాడంటే నన్ను కాదు అడిగింది, నాలో ఉన్నా. ఆమేన్. సంఘము నీది కదరా అంటే మన కొవ్వు పెరిగిద్ది. కొవ్వు కాదు పెరగాల్సింది, బాధ్యత పెరగాలి. అమ్మో ఎక్కలేని వారా రావి దేశాన్ని ఆయన ఇప్పుడు ఇంత పెద్ద సుడికున్నావు, నా మీద సుమ్ అంటాను. వీళ్ళందరూ ఎంత సమాధానపరచుకోవాలి, ఎట్లా తీసుకొని సంఘానికి తీసుకుపోవాలి లేవా? అవి రావాలి మీకు. దైవది ఇక్కడ లేదు, అలా రాదు మన వాళ్ళకు. పిల్లలన్నా చర్చి మొత్తం నీరే కాదంటే. ఒకసారి బయట ఏదో గొడవ అవుతుంటే ఎవరికో సీరియస్గా అనుకుంటా, రేపు వాడిని కొద్దిగా చెప్పిరా పోరా అని కట్టి ఇచ్చిన. వాడికి పోయి కుక్కను కొట్టినట్టు కొడతాను వాడిని పోయి. అధికారం ఉంది కానీ హద్దు మీరితే అది పాపం. నీకు అధికారం ఇస్తే దేవుడు, అందుకే ప్రభు శిష్యులకు ఏమన్నాడు, మీలో గొప్పవాడేవాడో మీకు పరిచర్య చేయాల. హల్లెలూయా. మొన్న ఇజ్రాయెల్ బ్రదర్ చెప్పాడు ఆ మాట, మంచిగా నచ్చింది నాకు. ఆయన అవా మీ అందరి కాళ్ళు కడుగుతాను, కాళ్ళు కడగమని అడుగుతా, దయచేసి ఈ పరిచర్యను ముందుకే నడిపించండి. అది తగ్గింపు స్వభావం అంటే. మీ కాళ్ళు కడగమని అడుగుతా, కానీ ఈ మినిస్ట్రీని మనం పాడు చేయొద్దు. దేవుడు మనల్ని ప్రేమతో ఇచ్చిన ప్రేమ మందిరం, మనలో రగిలించి ఆయన ప్రేమ చల్లారిపోకుండా ఉండండి. హల్లెలూయా. సాతాను ఈర్ష పగ ద్వేషాలు లయమైపోయి నీలో ప్రేమ రగులుతున్నప్పుడు, మీరు కలిసి మాట్లాడుతున్నప్పుడు సాతాను గుండెల్లో గుబులు పుట్టిద్ది. అబ్బా వీళ్ళని ఎంత చెడగొడదామన్నా. అందుకే చూడండి, మీరు గ్రూప్లో పెట్టాను నేను మొన్న, భార్యాభర్తల మధ్యలో సాతాను గడు ఎలా పుల్లలు పెడతాడని. సాతాను కుతంత్రం మీరు చూడండి, దాంట్లో మంచిగా ఉంటుంది. స్వార్థం చేసి భార్యని ఎంత డేంజర్గా పడతాం. మరి సాతాను గారు ఏం చేస్తాడంటే మనలో ప్రేమ లేకుండా, ప్రయాస పడకుండా, ఇక నాకే వచ్చింది ఆ కష్టం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి మందిరం నీదన్నప్పుడు నీకు రాకుంటే ఎవరికి వచ్చింది? హల్లెలూయా. అందుకే ఈ బాధ్యత నీదే అన్నప్పుడు బాధపడకు, భయపడకు. ఏం చేయాలి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి, నాలో ఉన్నవాడు గొప్పవాడు, ఇంతవరకు నా ద్వారా ఈ మినిస్ట్రీని నడిపించాడు. నేను ఖచ్చితంగా, ఐ హోప్ మై లార్డ్ జీసస్ క్రైస్ట్, ఖచ్చితంగా నేను ఆయన యందు విశ్వాసం నిరీక్షణ కలిగి ఉన్నాను. నడిపిస్తాడు, ఇక ముందు కూడా నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం నీలో ఉన్నప్పుడే నాకు ఈ 3 మాటలు, వాళ్ళు మినిస్ట్రీ ఆ పరిచర్య నడవాలని వాళ్ళు ప్రయాసపడుతున్నారు. కానీ ఇగో ఈ 4 క్వాలిఫికేషన్, విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఓర్పు, ఈ 4 ఉంటే ఇంకా ఈ మినిస్ట్రీని ఇంకా ముందుకే నడిపిస్తాను, కానీ ఇక్కడతో ఆగిపోదు అని ఆయన మాట్లాడడానికి వెళ్ళాడు. కానీ అవకాశం వాళ్ళకి రాలేదు. హల్లెలూయా. మరి మనకిచ్చాడు. మనం ఏం చేస్తాం? ఇక్కడి నుంచి వెళ్ళి విశ్వాసంతో భయపడదు. ఎప్పుడు ఇక నేను నడవలేనయ్యా, నడవలేక నేను మీ అంత నిమ్మలంగా వాడమంటే వాడుతున్నా నేను. నడవలేక నేను ఈ లోకయాత్రలు బహుబలహీనుడనయ్యా.
మనం ఎప్పుడు కూడా యేసు ప్రభుల వారు ఎక్కడ ఉంటారో అక్కడే ఉందాం అనుకుంటాం. కానీ యేసు ప్రభు తలవాల్చుకునే కాడ తుఫాను కూడా ఉంటుంది. చాలా మందికి అదే కదా, బా అన్నయ్య దగ్గర ఎంత ప్రశాంతంగా ఉంటుంది అన్న, టైటిస్ అంటాడు అన్న నీ దగ్గర ఎంత నిమ్మలం నువ్వు నిమ్మలం ప్రశాంతత చూస్తావు, ఒకసారి తుఫాను వస్తే నువ్వు ఉండలే. అదే అప్పుడేమో పారిపోతాడు వాడు, ఏదైనప్పుడు నిమ్మలంగా ఉంటుంది వచ్చింది అప్పుడు వచ్చి కూర్చుంటే. హల్లెలూయా. పాట ఏమో నీతో నేను, అది పాటే జీవితంలో కనబడాలి. ఎక్కడ వెళ్ళినా శోధనే. నేను ఎందుకు అందరితో కలిసి వెళ్ళానంటే, నేను ఎవరితో వెళ్దాం అంటే అక్కడ తుఫాను వస్తుంది. వాళ్ళు నాతో పాటు అంత విశ్వాసం, అంత శక్తి, అంత బలం ఉండదు. అందుకే ఎవరితో కలవదు. నేను నాలాగా నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఎవడైతే మంచిగా డిఫెండ్ అవుతాడో వాళ్ళని తీసుకోకపోతే ఆమేన్. తుఫాను అల్ల కల్లోలం బాపే అయిన స్వరం ఎప్పుడు ప్రభువా నేను మనస్ఫూర్తిగా నిన్ను విశ్వసిస్తున్నాను. ఈ అల్లకల్లో ప్రపంచంలో అంతా ఆగని ఒక్క మాట, హల్లెలూయా, ఒక్క మాట మోకాలు నిన్ను ప్రార్థన చేస్తాను. ఈ రోజున నువ్వు ప్రభు పాదాలు పుట్టుకుని, ప్రభువా నేను ఎంత అరిచి బీజ కొట్టుకున్నా నా ఇంట్లో వాళ్ళు వినరయ్యా, నా సంఘంలో బిడ్డలు వినట్లేదు ప్రభువా. ఐ హోప్ ఐ బిలీవ్ నేను నీ యందు విశ్వాసం వస్తున్నా, నీ యందు నిరీక్షిస్తున్నా, నీ యందు ఓర్పు కలుగుతాం చూస్తున్నా. నా ఓర్పు నశించిపోకుండా నిరీక్ష నిమ్మలముగా ఓ దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న పంది స్వభావాన్ని తీసి సముద్ర తీరాన పంపిస్తూ ఉన్నాడు. దయ్యం పట్టిన ఒక మనిషిలో ఉన్న దురాత్మలను పందుల వైపు పంపించాడు. అయ్యా నేను పావురాన్ని ఎవరి మీద కల్మిషం పెట్టుకోలేను ప్రభువా, నాకు నిమ్మలమైన నీ స్వరము వినిపియవా. ఓ హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నీ మినిస్ట్రీ, నీ పరిచర్య ముందుకు నడవాలని నీకుంటే నువ్వు నేను నమ్ముతున్నాను ప్రభువా. ఎంత అల్లకల్లోలమైన నువ్వు పాపగలవు. ఓ మైటీ ఫాదర్ ద హోలీ గోస్ట్. ఇక్కడ వచ్చిన అలజడులు ఆటంకములు తొలగించిన దేవుడు, ఈ పరిచర్యలో ముందుకు నడిపించడానికి నీవే చెప్తూ ఉన్నావు. నీవు ప్రేమతో కూడిన ప్రయాసం, ప్రేమించడానికి ప్రయాసపడు. ఓ ప్రతి ద్వేషం, కలహం, ప్రపాతముగా ప్రతి దుష్ట శక్తులు, దురాత్మలు, దేహ ప్రాణాత్మ శరీరాలను విడిచి రేమేమి నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రాణాత్మ దేహములు దేశ రేగలుతున్న ప్రతి దురాత్మను వెలవించి ఆయన నిమ్మలపరుస్తూ ఉన్నాడు. ఆల్ఫా ఓమేగా, నేనిచ్చు సమాధానం నీ హృదయంలో నిత్యము ఏలుబడి చేయనట్టుగా నిన్ను ఆటంకపరిచే దురాత్మలను లయపరచమని ప్రార్థన చేయి. నీ విశ్వాసంతో మొదలుపెట్టు. ప్రతి అల్ల కల్లోలాన్ని నేను బంధిస్తానంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ చుట్టుపక్కల నీ ఉండే ప్రాంగణాన్ని నిమ్మలపరిచే వాడిని నేనే అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నీ ఉండే ప్రాంగణములో ఎంత ఎగిసి వస్తున్నా ఆ అలల్లో అన్నింటినీ సముద్ర అలగడులో ఎండబెట్టింది, అలగదొక్కింది నేను కాదా అంటున్నాడు ఆయన. నా తరంగములను నా సాధనములు పెట్టుకునే వాడలోనే అంటున్నాడు. నీ మీదకి వస్తున్న ప్రతి అల్లకల్లోలము, నీ కుటుంబము, నీ సంఘములు వస్తున్న ప్రతి అల్లకల్లోలో లయపరచమని ప్రార్థించి, దేవా ఎప్పుడు మాకు అలచడులు తొలగించమని ప్రార్థించి, నిమ్మలపరచు. ఓ మైటీ ఫైర్,
ఓ mighty fire the Holy Ghost. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మస్వరూపి అయిన ప్రభు ఆకాశము అయిన సింహాసనము భూమి అయిన పాలపీఠం ఆయన అభిషేకముతో ఆయన మాటతో ఓ mighty Lord దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న అల్ల కళ్ళలోనే నేను బాప్తి చేస్తాను, నా వైపు చూడు అంటున్నాడు. తల ఎత్తి చూడు, ఆయన ప్రకాశమానమైన నీకు వెలుగు. హల్లెలూయా. ఆయన ముఖ కాంతిలో చీకటి లయమవుతూ రాయమవుతూ ఉన్నది. అపవిత్రాత్మలు పారిపోతూ దేవుని కుటుంబంలో ఉన్న ప్రతి అశాంతి శోధన లయపరుస్తున్నాడు. చీకటి వెళ్ళిపోతూ ఉంది, వెలుగు చేత ఈ కుటుంబాన్ని నింపుతూ ఉన్నా. పిల్లరా, దేవుడు మన మినిస్ట్రీని ఓ హల్లెలూయా యేసు ప్రభుల వారు మన మధ్యలో నిలబడి నేనున్నాను, మీరు ధైర్యంగా ముందుకు సాగమంటున్నాడు. ఈరోజు విన్నావు కదా, నీవు విశ్వాసాన్ని కోల్పోకు, నీ పక్షంలో నేను ఉన్నానంటున్నాడు. నువ్వెంత రగిలిపోయిన మంటలను చల్లారుస్తున్నాడు ఆయన, చల్లని స్పర్శతో నింపుతున్నాడు. ఆయన మెల్లని స్వరముతో, నీ స్వరముతో నీ ప్రాణాత్మ దేహము ఓ ఫీల్ ద హోలీ స్పిరిట్ అల్ల కల్లోలమును బాపుతూ ఉన్నాడు. ప్రభువా, నాతో నా పరిచర్యలో మీరు ఉన్నందుకు మీకు కృతజ్ఞతలుడే. ఆకాశము నీ సింహాసనం చిన్నలోని ఆయన కనికరపడుతూ ఉన్నాడు. చిన్న మంద భయపడకు, నేను మీతోనే ఉన్నాను. విశ్వాసంతో అపవాదిని తరుముకొట్టు. మా సంఘంలో ప్రతి బిడ్డ నా యేసయ్య బిడ్డ లేరా సైతాన్గా. ఇక్కడ ఎవరు మాకు విరోధులు కారు, ఇక్కడ ఎవరు మాకు విరోధులు కారు. నువ్వే దుష్టుడా, నిన్ను నా ప్రభు పాదాల కింద తొక్కుతాడని ప్రార్థన చెయ్యి. ఓ దుష్టుని గుండెల్లో భయము పుట్టి పారిపోతూ ఉన్నా. దేవుడు అంటున్నాడు, బిడ్డ నీలో ప్రేమే వాని గుండెలో వణుకు. మిక్కటమైన ప్రేమతో ఉండండి, అపవాది పారిపోతాడు. సంఘమును మిక్కిలి ప్రేమించండి, అపవాది చోటు ఇవ్వండి. మీలో ప్రేమ అనే ప్రయాసాన్ని నింపుకోమంటున్నాడు. విశ్వాసం ఉంచుకోండి, మీరెప్పుడు ఇలాగే ఉండరు. ప్రేమ నదిని దేవుడు తెరుస్తూ ఉన్నాడు. ఓ ప్రేమ నదిని తెరుస్తూ ఉన్నాడు, జీవ నదులు తెరుస్తూ ఉన్నాడు. ప్రేమ ప్రవాహమని హృదయంలో కుమ్మరిస్తూ ఉన్నాడు. బిడా, నీవు ఎక్కువగా ప్రేమతో వాటిని జయించు. మనసులో ఏమి పెట్టుకోకు, ఎప్పుడప్పుడే మరచిపో, క్షమించు. నీ దోషములను ప్రభు ఎక్కువగా క్షమిస్తాడు. నీ మనసులో ఏది దాచిపెట్టుకోకు. ప్రభు అంటున్నాడు, నీ గతాన్ని వదిలిపెట్టు, నీవు ఆయన చేతిలో ఎత్తుకునే పసిబిడ్డవు. ప్రభు అంటున్నాడు, నిన్ను ఎత్తుకొని ముద్దాడి నిన్ను ఆయన నడిపించబోతూ ఉన్నాడు. ఓ ఆయన నోటి పెదవుల చేత నిన్ను ముద్దాడి ఆయన ప్రేమతో నడిపించబోతున్నాడు. నీ గాయములన్నీ తీసేయబోతున్నాడు. నీవెంత కృంగి ఏడ్చావో ఆయన చూశాడు. నీవెంత వేదనతో రగిలిపోయావో నిన్ను చూశాడు. ఆయన మాటలు ఇక నేను ఏడవకుండా ఆయన కాపాడతాడు. కానీ క్షమించు, ప్రతి బిడ్డను ప్రేమతో తీసుకెళ్ళు. సంఘము నిజమే ప్రభువా, ఈ సంఘములో ఉన్నది మీరే. ఈ సంఘ బిడ్డలందరూ నీ ప్రజలే. నేను ఎవరికి విరోధంగా మాట్లాడలేను. నీవంటున్నావు, ప్రతి వ్యక్తి నా కుమారులే, నా కుమార్తె. నీవు నా బిడ్డవు కనుక క్షమాపణతో ప్రేమతో సమాధానపడి ఓ సమాధాన సంగతులు దేవునికి తెలియపరచబోతాడు. ఓ మైటీ ఫైర్, సంఘంలో ఏం జరగబోతుందో దేవునికి దర్శనాలు చూపించబోతున్నాడు. ఎందుకు తెలుసా, నువ్వు ఒక బాధ్యత పరువుగా నువ్వు ప్రవర్తించు బిడ్డ. భాషలతో నీకు నింపుతాడు. జరగబోయే వాటిని నీకు దేవుడు వెల్లడిపరుస్తాడు. ప్రేమించే మనసు నీకుంటే ఓ రగులుతున్న పరిశుద్ధాత్మ దేవుని మేఘము నీ నీటికి దిగి వస్తూ ఉన్నది. మంచు లాంటి మేఘం తడుపుతూ ఉన్నది. నీవు ఆ మేఘముల కింద తడపబడుతూ ఉన్నావు.
దేవుడు తన మహిమతో నింపుతూ ఉన్నాడు. నీకు ఎంత ధన్యత తెలుసా? నీవు మనస్సును ఆయన సరిచేస్తూ ఉన్నాడు. చాలు డాడీ, నాతో నువ్వు ఉన్నావు కాబట్టే కావచ్చు ఈ శోధన అల్ల కల్లోలమును తొలగిస్తూ ఉన్నాడు. నీ ఎదుట ఆయన ఉన్నాడు కనుక దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, ప్రతి ఒక్కరు మమ్మల్ని దైవజనుడు నీవే అన్నప్పుడు నీవు ఉన్నావా లేదా చెక్ చేసుకుంటాం, కానీ మా గర్వం రానియం ప్రభు. సంఘం ఇదే అన్నప్పుడు అమ్మో ఈ బాధ్యత నా మీద వేస్తున్నాడు, నా ప్రభు నాకు సహాయం చేయాలని ఆయన వైపు చూడాలి. భయపడకూడదు. నీవు విశ్వాసంతో మోకరించినప్పుడు సాతాను గుండెల్లో గుబులు పుట్టింది. నీవు తిరిగి దద్దమలా పారిపోయినప్పుడు కాదు, నీవు తుఫానును ఆపగల యేసయ్య మోకాళ్ళ మీద ఉంటే రగులుతున్న దేవుని అగ్ని, ఓ మైటీ ఫైర్, ద హోలీ గోస్ట్ ఆఫ్ ఫైర్, ద మాస్టర్ anointing everyone. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఆత్మతో తృప్తిపరచగలిగిన అభిషేకంతో నింపబోతుంది. దేవా, నీ మహిమతో నింపండి. చాలా మంది బిడ్డలు ప్రార్థన చేయలేకపోతున్నారు. ప్రతి కుటుంబంలో పాటలు పాడండి బిడ్డలారా. ప్రతి రోజు స్తుతించండి. పరిచర్య లేని ప్రతి రోజు మీ ఇంట్లో ఆరాధన, వాక్యము, దేవుని మాటలు, ఆయన దయగల మాటలు వినడానికి సిద్ధపడి మీ ప్రాణాత్మ దేహాలు అర్పించుకొని ముందుకు సాగండి. దయగల తండ్రి, ప్రేమగల ప్రభు, మరి నీ మాటలు విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఓర్పు మా హృదయంలో మీరు రగిలిస్తూ ఈ పరిచర్యను గత సంవత్సరాలన్నీ నడిపించినందుకు మానక ఈ రోజు నుండి కృతజ్ఞతలు తెలుపుతాం. ప్రతి ఒక్కరూ కృతజ్ఞత తెలుపండి బిడ్డలారా. ఈ రోజును మర్చిపోకండి. ఈ పరిచర్య ముందుకు వెళ్ళాలంటే ప్రతి రోజు, ప్రతి వారము మాకు నిరీక్షణ, ఓర్పు, ప్రేమ, విశ్వాసం ఇచ్చినందుకు మానక 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 ప్రతి రోజు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈ పరిచర్య ఇంకా ముందుకు నడుస్తుంది. ప్రభువుకు కృతజ్ఞతలు, స్తుతులు ఇస్తారు. ఎవరు మర్చిపోకుండా ఈ మినిస్ట్రీ నడిపించిన మీకు నిండు కృతజ్ఞతాస్తులు తెలుపుతూ తండ్రిన దేవుని, కుమారుని ప్రభు పరిశుద్ధాత్మనికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు తెలుపుతూ మీరే మహిమగంత ప్రభావం పొందమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకొనుచున్నాము తండ్రి. విశ్రుతమే జయం, శివరత్నమే క్షేమేశ్వనామునికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమె అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికీ ప్రైజ్. Yeah.